ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడంటే ఎలా తెలుసుకోవచ్చు? అమ్మాయి ఎప్పుడు తనతోనే మాట్లాడుతుందిరా. మాట్లాడుతుంది. ముందు మీరు అసలు కనుక్కున్నారా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో? అప్పుడు అర్థమైంది రికార్డ్స్ రాయడం కష్టం దానికి కాదు దాని బాయ్ ఫ్రెండ్ కానీ. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారో లేదో కనుక్కోవాలని అర్థమైంది. నీకు బాయ్ ఫ్రెండ్? మంచి పని చేసేవన్నా. ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న, కరెక్ట్ టైం చూసుకొని ఫ్రెండ్ జోన్ చేస్తారు. అయినా కాలేజీలో ఉన్నప్పుడు ఓ లవ్ స్టోరీ ఉండేదన్న. తమ్మి ఆపేసి, నువ్వు మళ్ళీ ఆ స్టోరీ స్టార్ట్ చేయకు. నీ బావ నాకు అర్థమైంది. సో స్వీట్ ఆఫ్ యూ, ఆపేసి. నీ రాడ్ సింగిల్గా రే ఇన్రా. చెప్పు బే. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నారా బాయ్. అమ్మకి బాయ్ ఫ్రెండ్ ఉన్నందుక? గది కాదురా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు అడ్వైస్ తీసుకుని అమ్మ బాయ్ ఫ్రెండ్ కలవడానికి పోలే కదా అందుకు. కానీ ఎన్ని రోజులకి ఇట్లా నువ్వు ఇట్లా రోడ్ల మీద కూర్చుని ఇగో ఇంత పబ్జీ ఆడుకుంటా ఇట్లా దాక్కుంటా ఏందిరా ఇది, పోయి సార్ట్ అవుట్ చేసుకోరా, ఫ్రీగా ఉండరా ఆమెతో పోయి చెప్పేసే ఫైనల్గా. ఇగో నవ్య, నీకు ఇన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ లైన్ వేసిన, ఇప్పుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి లైట్ తీసుకుంటున్నా, నువ్వు కూడా లైట్ తీసుకోవచ్చారా అని చెప్పేసి. లేదురా, మళ్ళీ ఆమె బాయ్ ఫ్రెండ్ని కలవమంటది, ఆడితో మాట్లాడమంటది. అవసరమా చెప్పు? గట్లని నీకోసం ఇంత దూరం రావాలన్నా, నిన్ను ప్యాంపర్ చేయనికి రోజు పెట్రోల్ పైసలు పెరిగినాయి, శాలరీ మొత్తం దీనికి వేస్తున్నా. ప్రతిసారి నీ ఏడిపోయిందిరా, నాకు అర్థం కాదు. పబ్జీ ఆడుకొని అన్నా ఎనిమి ఎక్కడెక్కడ అదొక్కడు తుప్పల్లో కలిపి 4 ఉన్నారు. కోడితే గేమ్ మందే. ఏం సీరియస్గా చూపిస్తారా పబ్జీలో? సావున్నా తుప్పల్లో దరిద్రులారు. నువ్వు కూడా సావు. విన్నర్ చికెన్ డిన్నర్. అన్న వీణు రెడ్ షర్ట్ అనుకోండి. ఎవరా ఫాల్తుగా ఎవరా ఇక్కడికి వెళ్ళి కొట్టేవాడిని. నువ్వు పోరా ఫస్ట్. ఉండన్నా, ప్రతిసారి జొమాటో నోటిఫికేషన్లో వస్తావు మధ్యలో. పబ్జీ మే జాతూ చూడుబే. నిన్నటి వరకు నవ్య చంపింది, ఇప్పుడేమో నువ్వు ఆగు. లేవురా రే, సస్తావరా వేస్తాడన్నా. సచ్చిదాన్రా. లెఫ్ట్ సైడ్ చూడుబే. ఏంట్రా లెఫ్ట్ సైడ్? ఇందా నుంచి లెఫ్ట్. హాయ్ అక్క, నవ్య అంటే మీరేనా? మీ గురించి రోజు చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేదు. స్విగ్గీ ఆర్డర్ వాళ్ళ నేను వెళ్తున్నా. అది నాది, ఆర్డర్ తీసుకుని వస్తా. నవ్య నువ్వేంటి ఇక్కడ? నేనేదో ఫ్రెండ్స్తో క్యాజువల్గా ఉన్నాను అంతే. ఇక్కడ ఉన్నట్టు నీకెవరు? నందు చెప్పింది. ఓడి అమ్మ, దీనికిటే తెలిసిపోతున్నాయి అన్ని. అరే ఏంలే మాట్లాడేటట్టయితే ఇంటి దగ్గరే మాట్లాడొచ్చు కదా, ఇక్కడ వరకు రావడం ఎందుకు అని. ఆర్ట్ కమల్ హాసన్, నువ్వే అవాయిడ్ చేస్తున్నావు, మళ్ళా నువ్వే ఏం తెలియకుండా అమాయకంగా నటిస్తున్నావు. ఎవడేం చేయట్లే, నేను నార్మల్గానే ఉన్నా, అట్లేమనుకోకు. ఆపుతావా? మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లా, కాల్స్ కూడా ఎత్తట్లేదు, పొద్దున్న పిలుస్తుంటే పారిపోతున్నావు. నాకేం తెలియదు అనుకుంటున్నావా? పొద్దున చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుండే. సో నన్ను డాన్స్ క్లాసెస్ కూడా దించట్లేదు ఆనంద్. యూ గేవ్ మీ ఎ వర్డ్, కనీసం అదన్నా గుర్తుందా? ఏంటిప్పుడు బాయ్ ఫ్రెండ్ కల్పిస్తానే కదా ఇదంతా చేస్తున్నావు? నువ్వు బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తే నాకేంటి. ఇంకా నేను నీ బాయ్ ఫ్రెండ్ కలుద్దాం అనుకున్నా, కాకపోతే ఆ రోజు వర్క్ ఉంటుండే, సో కష్టమైంది. సో నువ్వు నిజంగా బాయ్ ఫ్రెండ్ని కలుద్దాం అనుకున్నావా? కలుద్దాం అనుకున్నా. నువ్వేం ఫీల్ అవ్వలేదా? నాకెందుకు ఫీల్, నేనెందుకు ఫీల్ అవుతా? సో నీకు కలవడం ప్రాబ్లం లేదు? లేదు. ష్యూరా? షూర్. సరేరా. ఏడికి? నా బాయ్ ఫ్రెండ్ని కల్పిస్తా. సరే వచ్చినాం కదా, ఏందో చెప్పు. నువ్వెందుకు నవ్వుతున్నావు? సరే ఇక్కడికి ఎందుకు వచ్చినామో చెప్పు.
నీకేం డిఫరెన్స్ కనిపించట్లేదా? డిఫరెన్సా? నాకేం కనిపిస్తలేదే. నీకేమైనా మిస్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? మిస్సింగా? ఏం లేదే. సరే నేనే చెప్తా. బాయ్ ఫ్రెండ్ లేడు. ఓ రాలేదా? మరి ఎందుకు తీసుకొచ్చినావు ఇడికి? అసలు బాయ్ ఫ్రెండ్ లేడా ఆనంద్? నిజంగానే టెర్రస్ మీదకి రాలేదా? నీ ఎంకమ్మా, నాకు బాయ్ ఫ్రెండ్ లేడంటే నీకు అర్థం అవ్వట్లేదా? నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? చెప్పు నవ్య, నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? అసలు బాయ్ ఫ్రెండ్ లేడా ఆనంద్? నో బాయ్ ఫ్రెండ్. అయ్యో, నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడు. ఆ రోజు ఈవినింగ్ నిన్నేదో ప్రాంక్ చేద్దామని చెప్పేసి. ప్రాంక్? ఎంత టెన్షన్ పెట్టినావు తెలుసా నువ్వు నన్ను? ఎందుకు టెన్షన్? టెన్షన్ అని ఏం లేదు. నువ్వు టెన్షన్ పడవు బాబు, నన్ను మాత్రం 2 days నుంచి ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? బట్ ఆ రోజు వచ్చుంటే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? చెప్పేస్తారు మరి. చెప్పు నవ్య ప్లీజ్. ఈసారి టెర్రస్ మీదకే కాదు, మార్స్ మీదకి రమ్మన్నా కూడా నేను వస్తా. చెప్పవా ప్లీజ్? అంతేం అవసరం లేదు. ఈరోజు 5 PM ఇక్కడే కలుద్దాం. ఈసారి బాయ్ ఫ్రెండ్ లేడు కదా, పక్కా వస్తా. ఇప్పుడు ఈ క్షణం ప్రేమలో నేనే తేలిపోతూ ఉంటే, ఆశలే ఉప్పెనై నన్నే ముంచి వేసనే. నిన్నెలా చూడగా నామది చిందులేస్తూ ఉంటే, కాలమే ఆగిపోవాలని వయసు కోరనే. ఏది సర్ప్రైజ్? ఇదిగో. సర్ప్రైజా? ఓల్డ్ మాంక్ ఇంత బిల్డప్? ఏయ్, ఇంత బిల్డప్ ఏంటి? ఓల్డ్ మాంక్ అది. ఓల్డ్ మాంకే, అది కూడా మందే. తాగితే వచ్చేది మత్తే. కానీ ఇంత స్పెషల్గా సర్ప్రైజ్ అని పేర్లు పెట్టడం ఎందుకు? అసలు ఓల్డ్ మాంక్ వాల్యూ తెలుసా? లైఫ్లో ఒకేసారి మందు కొట్ట, అది కూడా ఓల్డ్ మాంక్. వేరే లెవెల్ తెలుసా? అసలు ఎప్పుడైనా తాగావా? తాగలేదా? లేదు. మరి ఏం తాగుతావు? వోడ్కా, జిన్, విస్కీ? ఏమైనా ప్రాబ్లమా? ఏ చిచ్చి, ప్రాబ్లం ఏం లేదు. అబ్బాయిలు రేర్ కదా తాగకపోవడం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్చువల్లీ ఇట్స్ క్యూట్. క్యూటా? ఆనంద్, రే ఆనంద్, కూరగాయలు లేమంటే ఏడిపోయావు? మమ్మీ మమ్మీ మమ్మీ, దాక్కు దాక్కు దాక్కు. ఎక్కడికైనా వెళ్ళి మమ్మీనా? తవ్వి అరే నువ్వు ఇట్రా చెప్తా. ఎందుకు నవ్వుతున్నావు? మరీ ఇంత గుడ్ బాయ్ అని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నేనేం గుడ్ బాయ్ కాదు. ఆయన ఊరికే ఇట్లా క్యూట్ క్యూట్ అనకు, చాలా గలీజ్ ఉంది. ఎందుకు? అంతే కదా, అట్లుంటే ఏ అమ్మాయి సీరియస్గా తీసుకుంటుంది చెప్పు? బ్రదర్లీ ఫీల్స్ వస్తాయి. అట్లెందుకు అనుకుంటావు? అమ్మాయిలకి క్యూట్గా చార్మింగ్గా ఉంటేనే ఇష్టం. నిజమా? అవును. ఓకే. అయినా నీకు ఈ సోద్ అడ్వైస్లన్నీ ఎవరిస్తూ ఉంటారు? అరే ఈ అమ్మాయిలు మస్తు డబ్బులుంటే పడతారా? మళ్ళా 10 రూపాయల సమోసాలు తినటం ఎవర్రా దేకేది? అయినా నీకెప్పుడు డ్రింక్ చేయాలనిపించలేదా? ఒకసారి చింటుగాడితో తాగినా. ఏమైంది? ఏమైందంటే మరీ ఎక్కువ తాగేసిన. అప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ప్యాచప్ అయిపోదాం ప్లీజ్. ఆపన్ చేయకూడదు ప్లీజ్ 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 ప్లీజ్. సో ఇప్పుడు నీ టర్న్. అడుగు. వాట్ డూ యూ వాంట్ టు నో? వెన్ వాజ్ యువర్ లాస్ట్ రిలేషన్షిప్? అనుకున్నా ఇదే అడుగుతావని. చెప్పు. చెప్తా, కానీ తాగకుండా ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలంటే కష్టం. ఏంది ఇప్పుడు నువ్వు తాగుతావా? తాగుతావా ఏంటి? తీసుకొచ్చిందే తాగడానికి కదా. పూజ చేస్తావా ఇక్కడ పెట్టుకొని? ఇదిగో. నాకొద్దు, ఛాన్సే లేదు. నేను ఒక్కదాన్ని ఎలా తాగుతా ఆనంద్? కంపెనీ ఇవ్వాలి కదా. తీసుకో.
ఎక్కువ ఆలోచించకు ఆనంద్. లాస్ట్ టైంలో అస్సలు అవ్వదు. ఈసారి ఐ విల్ టేక్ కేర్. నువ్వు అనుకున్నది సాధిస్తావు కదా. ఆల్మోస్ట్ ఆల్వేస్. Cheers. బానే ఉంది, నాట్ బ్యాడ్. ఇంకొక డ్రింక్ వేసావంటే బాటిల్ మొత్తం నువ్వే కంప్లీట్ చేస్తావు. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ. కాలేజ్లో నా సీనియర్, 3 years రిలేషన్షిప్. అంతా బాగానే ఉండేది. ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, తర్వాత కొంచెం క్లోజ్ అయ్యాం. మరి బ్రేకప్ ఎందుకు అయింది? లాస్ట్ ఎగ్జామ్ రోజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి వి బ్రోకప్. ఎగ్జాము పోయింది, ఇటు లవ్ స్టోరీ కూడా పోయింది. అదొక ఎక్స్క్యూజ్లా వాడేస్తున్నారు మొత్తానికి. 3 ఏళ్లలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదు బాబుకి ఇంట్లో ఒప్పుకోరని. అయినా మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఐ మీన్ అమ్మాయిల ఇంట్లోనే కదా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. అంటే మీ డాడీ చిల్లా? ఆయన ఎప్పుడు వర్క్లో బిజీగా ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. ఓ ఇంక ఈ సాడ్ టాపిక్స్ ఆపేద్దామా? నిజమే. సో నవ్య నవ్య నవ్య, అరే ఇప్పుడు ఏం చేద్దాం? ఓ టెర్రస్ పై ఉన్నావా? ఏ డాడీ చెప్పు, ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగా. నవ్య ఓ సారీ, ఏదో టెన్షన్లో పట్టుకున్నా. నందిని, ఒక్క నిమిషం. అంకుల్. నవ్య అన్న ఇక్కడికి వచ్చిందా? లేదు అంకుల్, ఇక్కడే ఉంటాంది, ఫోన్ కూడా లేపట్లేదు. అంటే బుక్ స్టాల్కి వెళ్తా అంది బుక్స్ కోసమని. మేబీ. ఓ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రావటం లేట్ అవుతుందని చెప్తావా? ఓకే అంకుల్. చెప్పమ్మా. సరే అంకుల్, చెప్తాను. నందిని, అమ్మా. అన్న కనిపిస్తలేడు, ఏడుండు? కూరగాయలు తెమ్మన్నా. అన్నయ్య నవ్య ఇద్దరు లేరంటే నేనే టెక్స్ట్ బుక్ కావాలని పంపించా, వచ్చేస్తాడులే. నిజం చెప్పు, నేను ఓల్డ్ మాంగ్ తీసుకొచ్చినందుకు నా గురించి ఏమన్నా బ్యాడ్గా అనుకుంటున్నావా? యాక్చువల్లీ అనుకునే ఉంటావులే. మరీ అంత బ్యాడ్ ఏం కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే తాగుడైనా సొల్యూషన్ అనుకునేవాడిని. సో మేబీ అందుకనేనేమో. తాగుడొకటే సొల్యూషన్ కాదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్ ఏమో. ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అని అంత డీప్గా మాట్లాడుతున్నావు, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయినా నీకుండే ఛాన్సే లేదు. నా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే తాగింది కూడా దిగిపోతుంది. మీ డాడీ దెబ్బకి ఆల్రెడీ దిగిపోయింది, కానీ నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అమ్మ బర్త్డే ఈరోజు. ఓ అవునా, ఆంటీ బర్త్డేనా? అరే ఆంటీని ఎప్పుడు చూడలేను అసలు. ఉంటే కదా చూడ్డానికి. ఓ సారీ నవ్య, ఆంటీ చనిపోయినట్టు నాకు తెలియదు. మమ్మీ చనిపోలేదు, షీఈ్ అలైవ్. నా చిన్నప్పటి నుంచి అమ్మకి నాన్నకి ఎప్పుడు గొడవలే, ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఒకరోజు లేచి చూసేసరికి ఇంట్లో అమ్మ లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత నాన్న వచ్చి చెప్పారు ఇద్దరికి డివోర్స్ అయిందని. నేనెప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను, అమ్మ వస్తుంది, అట్లీస్ట్ కాల్ అన్నా చేస్తుంది అని. అమ్మ రాలేదు, కాల్ కూడా రాలేదు. నాన్న కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. నాకు మాత్రం ఉండదా ఆనంద్ అమ్మ కావాలని? ఐ మిస్ హర్ అలాట్.
నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలే నవ్య. నువ్వేం చెప్పక్కర్లేదు. ఐల్ బీ ఫైన్. థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ. యూఆర్ అ నైస్ గాయ్. బాయ్ హ్యాంగ్ ఓవర్ ఏందిరా. ఆడు కీంచి కొడుతుంటే ఫుల్ టో చేస్తామేంద్రా. లైన్ లెంత్ ఇంపార్టెంట్ రా. ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? అమ్మ 100 బొక్కరా నాకు. ఏచి అమ్మ చికెన్కి ఇచ్చిన పైసలు రావి. అయినా అంతెందుకు తాగినవరా అసలు? ఫ్రీగా వచ్చింది కానీ బాటిల్ మొత్తం ఖాళీ చేస్తే గిట్లనే అవుతుంది. అరే నువ్వు అసలు హెడ్ ఏక్ సంపుతుంది నన్ను. రే గందుకేరా నాలా గిట్లా వీక్లీ వన్స్ తాగాలి. ఎక్స్పీరియన్స్ వస్తాయి. హ్యాంగ్ ఓవర్ రావు. అన్గ్రేట్ఫుల్ ఫెలో. ఇదంతా కాతి ముందు అసలు ఇంపార్టెంట్ స్టఫ్ చెప్పు. ఇంతకీ నేను లవ్ బర్డ్స్ మధ్యలో టెర్రస్ పైన ఏం జరిగింది? అదే ఏం గుర్తుకొస్తలేదురా. అన్ని బిట్లే గుర్తొస్తున్నాయి. రేయ్ గట్లనే అవుతలేరా. ఒక 1-2 డేస్లో సగం యాదొచ్చేస్తుందిలే. సగమా? ఇంకో సగం? గది కష్టమే. బాల్ పోయింది. అరే అరే అట్లా అనకరా. ఏమనేసినానో ఏమో. ఆమె వచ్చింది, ఓల్డ్ మాంగ్ తీసుకొచ్చింది, తాగినాం, అమ్మ గురించి మాట్లాడింది అంతే. దాని తర్వాత ఏం యాదకొస్తలేదురా. పొద్దుగాల మెసేజ్ చేసిందా? లేదు ఇంకా లేయలేదు అనుకుంటా. ఓ నువ్వేమన్నా అన్నవేమో. బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. బ్రేకప్ పార్టీ అయిపోతుంది. అవాయిడ్ చేస్తుంది నిన్ను. రే అసలు నువ్వు ఫ్రెండ్వేనారా? ఇంత గలీస్తోట్లు ఎట్లా వస్తాయిరా నీకు? అట్లా కాదురా, ఇట్లా కూడా అయి ఉండొచ్చు అని చెప్తున్నా. పాసిబిలిటీస్ చెప్తున్నారా నీకు? నా మాట జస్ట్ పాసిబిలిటీస్ చెప్తున్నా నీకు అంతే. ఏమోరా నాకు మస్తు భయం అవుతుంది. ఏమవుతుందో ఏమో. భయం ఎందుకురా బుగ్గగాని లెక్క? నువ్వు సిగరెట్ తాగవు, అమ్మాయిల జోలికి పోవు, మందు తాగవు. మహా అయితే ఏమని ఉంటావు? ఐ లవ్ యూ నవ్య, నువ్వంటే నాకు పిచ్చి, నీకోసం ఓల్డ్ మాంగ్ కూడా తాగినా. గింతనే కదా, ఏం కాలేది. రే 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 నాకు భయం అవుతుందిరా. అరే నువ్వు మెసేజ్ చేయక, ఆమె టెక్స్ట్ చేసే వరకు వెయిట్ చేయి. ఇంటికాడ కూడా చూడు నీతో ఎట్లా బిహేవ్ చేస్తుందో. తను ఇగ్నోర్ చేస్తున్నారో తెలిసిపోద్ది. ఇక దాని బీ నిన్ను ఇగ్నోర్ చేసిందా, నువ్వు బీ ఇగ్నోర్ కొట్టు, సింపుల్. అంతేలేరా. రే చింటూ ఫీల్డింగ్ చేయకుండా ముచ్చట పెట్టినావాడా? వీడొకడు వీడాడేది పెద్ద ఐపీఎల్, దీనికి మళ్ళీ ఫీల్డింగ్ ఒకటి. రే వచ్చి బౌలింగ్ వస్తున్నా. అక్కడో ఇక్కడో ఎక్కడో ఇక్కడే ఉందా? అమ్మా మమ్మీ పిలుస్తుంది, పోయేస్తా. ఎంత చక్కగున్నావే, చిరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే, భూమి బొమ్మకి నువ్వు ప్రాణం మోస్తున్నట్టు ఎంత చక్కగున్నావే. హలో. అది చురుకు కాదు, చెరుకు. ఇక్కడ పక్కనే ఉన్నాగా, కాల్ ఎందుకు? ఈ ఆనంద్ గారు బయట మాట్లాడరు కదా, అందుకే ఫోన్ చేశా. మీరు కూడా బాగానే అవాయిడ్ చేస్తున్నారుగా, తెలుస్తుందిగా. అవాయిడా? అలా ఏం లేదే. మరి కొంచెం ఆక్వర్డ్నెస్ ఉంటుంది కదా. ఓ అంతేనా? నువ్వు చెప్పి మంచి పని చేసావు. నాకు రీజన్ తెలియకుండా మస్తు భయపడుతుండే. ఎందుకు? నిజం చెప్పాలంటే గట్టిగా తాగేసిన, అసలు ఏం గుర్తులేదు. అసలు ఏమై ఉంటుందా అని చెప్పి ఫుల్ టెన్షన్ ఉంటుండే. మా చింటుగాడు ఉన్నాడు, ఆడేది పడితే నెత్తినెక్కిస్తుండు. అంటే మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్ కూడా గుర్తులేదా? అంత ఇంపార్టెంట్ ఏం మాట్లాడినాం? నిజంగా గుర్తులేదా? అరే నాకు నిజంగా గుర్తులేదు. చెప్పు నవ్య. చా, నువ్వు మర్చిపోతావని అసలు అనుకోలేదు. అరే చెప్పు నవ్య ప్లీజ్. జస్ట్ కిడింగ్ అంతే. సో మనం అంతా నార్మలా మరి? ఎస్. థ్యాంక్ గాడ్. ఆనంద్ ఎన్ని విషయాలు